అందరికీ నమస్కారం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జరాసంగమం అనే గ్రామంలో శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి దేవాలయం ఎంతో మంది భక్తులను ఆకర్షించే ఒక పురాతన శైవ ఆలయం. దీని వెనుక బ్రహ్మదేవుడి నుండి కుపేంద్ర మహారాజు వరకు ఎన్నో పురాతన గాథలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి సంగమేశ్వర అని పేరు పెట్టడానికి కారణం ఇక్కడ 3 నదులు కలుస్తాయి: మంజీరా, హరిద్ర, గంగా నది. గోదావరి నదుల ఉపనదుల సంగమమే ఈ పవిత్ర ఆలయం. అందుకే దీనిని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. ఇక్కడ లింగం స్వయంభూ అని భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయంలో ప్రధాన దేవత కేతకీ సంగమేశ్వర స్వామి. ఆయనతో పాటు పార్వతీదేవి, నంది, నాగదేవతలు మరియు పాండవుల కాలం నాటి శిలాస్థూలాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ ఉన్న పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం, మహాశివరాత్రి మరియు శ్రావణ మాసంలో భక్తులు ఇక్కడికి భారీ ఎత్తున తరలివస్తారు. ముఖ్యంగా జహీరాబాద్, బిదర్, సంగారెడ్డి జిల్లాలోని ప్రజలు ఇక్కడికి వస్తారు. ఇది కేవలం శివాలయం మాత్రమే కాదు, ప్రకృతిలో కలిసిన ఆధ్యాత్మిక కేంద్రం. భక్తులు ఇక్కడ సంగమ స్నానం, రుద్రాభిషేకం మరియు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వంటి పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. పూర్వం కేతకి అనే ఒక అప్సరస శాపం వల్ల మొగలివనంగా మారింది. భగవాన్ శివుడికి కేతకీ పువ్వును నైవేద్యంగా ఇవ్వకూడదు అని ఒక పురాణం చెబుతుంది. కానీ ఈ ఆలయంలో కేతకీ పువ్వుతో శివార్చన చేయడం ఒక ప్రత్యేక సాంప్రదాయం. ఆయనకి అందుకే కేతకీ సంగమేశ్వరుడు అనే పేరు వచ్చింది. కథ ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు శ్రేష్ఠులు అనే వివాదంలో శివుడు జ్యోతిర్స్తంభంలా ప్రదర్శన ఇచ్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కేతకీ పువ్వుతో అబద్ధం చెప్పడంతో శాపాన్ని పడ్డాడు. అప్పటి నుండి శివుడికి శివార్చనలో కేతకీ పువ్వు నిషిద్ధమైంది. కానీ ఇక్కడ శివుడు స్వయంభూ లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని, తనకి కేతకీ పుష్పార్చన ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రం వెనుక ఉన్న పౌరాణిక గాథలో ప్రధాన పాత్ర కేతకీ పుష్పానిదే. వేదాల్లో పవిత్ర సుగంధ పుష్పముగా కనిపించే ఇది శివపురాణంలో మాత్రం శాపగ్రహస్థంగా కనిపిస్తుంది. అయితే ఆ శాపమునకు విమోచనం ఈ కథలో దొరకనుంది. ఒక యుగంలో బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు శ్రేష్ఠులు అనే వాదన ఉద్భవించింది. అప్పుడు శివుడు లింగ రూపంలో అగ్నిస్తంభముగా మధ్యలో ప్రకటించాడు. బ్రహ్మ మరియు విష్ణువు ఆ స్తంభమునకు ముగింపు మరియు మొదలు కనుగొనడానికి ప్రయత్నించారు. విష్ణువు కిందకి వరాహ రూపంలో మరియు బ్రహ్మ పైకి హంస రూపంలో పయనమయ్యారు. బ్రహ్మ ఎగిసినా కూడా శివలింగ శిఖరాన్ని చేరలేకపోయాడు. అక్కడ కేతకీ పుష్పం తేలుతూ కనిపిస్తుంది. బ్రహ్మ అడుగుతాడు, నీవు ఎక్కడ నుంచి వస్తున్నావు అని. దానితో నేను శివలింగ శిఖరం పైన నివసిస్తాను అని చెబుతుంది. దానితో బ్రహ్మ కపట సాక్షిగా కేతకీ పుష్పాన్ని చూసి నేనే మొదట శివలింగ శిఖరాన్ని చూశాను అని చెబుతాడు. శివుడు అగ్నిలింగంలో నుండి ఉగ్రరూపంలో బయటికి వచ్చి ఇద్దరిపై కోపాన్ని కురిపిస్తారు. విష్ణువు నిజవంతుడై నమస్కరించగా బ్రహ్మ అబద్ధవంతుడైతాడు. అప్పుడు శివుడు శాపమిస్తాడు. బ్రహ్మ, నీవు ఇకపై పూజలు అందుకోవు కేతకి, అలాగే నువ్వు నా పూజలో ఉపయోగించబడవు. అనేక యుగాల తర్వాత కేతకి తన పాపభారాన్ని తట్టుకోలేక శివుడిని ధ్యానం చేస్తుంది. 1000 సంవత్సరాలు జపతపాలు చేస్తుంది. చివరికి శివుడు తన భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతాడు. కేతకి నమస్కరించి ప్రార్థిస్తుంది, ప్రభో, నేను ఆ తప్పుని అజ్ఞానవశమై చేశాను. నేను మళ్ళీ మీ పూజలో పునీతమవ్వాలని కోరుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు శివుడు కరుణించి, కేతకి, నీ పాపం క్షమించబడినది. ఇకపై నీవు నన్ను కలిసిన ఈ సంగమంలో మళ్ళీ పూజలను అందుకుంటావు. ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో కేతకీ పుష్పాన్ని శివార్చనలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఇతర ఆలయాలలో దీన్ని నిషేధించబడినప్పటికీ ఈ ఆలయంలో మాత్రం అది పునీతతకు చిహ్నం. ఈ కథలో మనం భక్తితో పాపాన్ని కూడా పరిహరించుకోగలం అనే దైవత్వం చెబుతుంది. క్షమ, కృప, భక్తి, నిజాయితీ అనే శివతత్వాలు
కుపేంద్ర మహారాజు కథ. కృతయుగంలో సూర్యవంశానికి చెందిన కుపేంద్ర మహారాజు భయంకరమైన చర్మ వ్యాధితో బాధపడ్డాడు. ఆయన ఎన్ని వైద్యాలు చేయించుకున్నా వ్యాధి నయం కాలేదు. వేట కోసం కుపేంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు దాహార్తితో కేతకీ వనంలోని ఓ ప్రవాహంలో నీరు తాగి తన శరీరాన్ని శుభ్రం చేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ ప్రవాహపు నీటి కడగగానే అతన్ని చర్మ వ్యాధి నయమైంది. ఆ రాత్రి కుపేంద్రుడి కలలో శివుడు కనిపించి తన ఆనందానికి కారణమైన ఆ శివలింగం పైన ఆలయం నిర్మించమని ఆదేశించాడు. ఆజ్ఞను శిరసావహించిన కుపేంద్రుడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి కృతజ్ఞతగా సేవలు అందించాడు. ఈ ఆలయం వెనుక అష్టతీర్థ అమృతగుండం అనే కోనేరు ఉంది. స్కంద పురాణం ప్రకారం కాశీలో ప్రవహించే గంగా నదిలో ఒక దార భూగర్భ మార్గం ద్వారా వచ్చి ఈ గుండంలో కలుస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యం ఈ గుండంలోనే ఒక ఆకులో పెట్టి వదులుతారు. ఆ నైవేద్యం ఒక రంధ్రం గుండా ప్రవాహంతో కలిసి లోపలికి వెళ్ళిపోతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలోని శివలింగం పానవట్టం నుండి వేసవిలో కూడా నిరంతరం భూగర్భ జల ప్రవాహం వస్తుంటుంది. ఈ ఆలయం యొక్క అపారమైన ప్రాముఖ్యత మరియు పురాణ కథల కారణంగా దీనిని దక్షిణ కాశీగా పరిగణిస్తారు. ఇక్కడికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. కేతకి ఎవరు అనే విషయం శివపురాణం, లింగ పురాణం, బ్రహ్మాండ పురాణంలో చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థంతో వివరించబడింది. కేతకీ పుష్పం శాపగాథ. పద్మపురాణం ప్రకారం పద్మపురాణంలోని సృష్టిఖండంలో ఒక విశేషమైన అధ్యాయం ఉంది. దానిని పుష్ప మహత్యం అంటారు. ఇందులో ప్రతి పుష్పం ఏ దేవుడి పూజలో అనుకూలమో, ఏ పూజలో నిషిద్ధమో వివరించబడింది. దానిలో కేతకీ పుష్పం గురించి ఒక ప్రత్యేకమైన గాథ చెబుతుంది. దానికే పేరు కేతకీ శాప వృత్తాంతం. సృష్టి ప్రారంభంలో దేవతలు, ఋషులు, గంధర్వులు, దేవకన్యలు, పుష్పదేవతలు మొదలైనవన్నీ భగవాన్ శివుని పూజించడానికి సిద్ధమయ్యారు. అందరూ పుష్పమాలలతో శివలింగాన్ని అలంకరించగా కేతకీ పుష్పం అత్యంత సుగంధ భరితమైనదే ఉండడంతో భగవాన్కి సమర్పించబడింది. ఆ సమయంలో దేవతల మధ్య ఒక వివాదం మొదలైంది. ఏ పుష్పం శివుడికి అత్యంత ప్రియమైనది? దేవతలు ఒక్కొక్కరూ తమ పుష్పం గొప్పతనం చెబుతుంటే కేతకీ దేవత ముందుకు వచ్చి గర్వంగా ఇలా చెప్పింది: నన్ను శివుడు స్వయంగా తలపైన ధరించాడు. నేను ఆయన జటాజూటంలో స్థానం పొందిన పుష్పాన్ని. కాబట్టి నాకంటే పవిత్రమైనది, దివ్యమైనది ఇంకేదీ లేదు. ఆమె మాటల్లో అహంకారం, గర్వం, స్వీయ ప్రశంస ఎక్కువగా కనిపించాయి. శివుడు ఆమె గర్వాన్ని చూసి మౌనంగా చిరునవ్వాడు. కానీ కేతకీ పుష్పం అహంకారం పెరిగి ఆమె చెప్పింది: నా సుగంధం లేని పూజ శివుడికి నచ్చదు. నీ లేకుండా ఆరాధన అసంపూర్ణం. అప్పుడు శివుడు తన మౌనాన్ని విడిచి ఇలా అన్నాడు: హే కేతకి, నీ సుగంధం దివ్యమైనదే, కానీ నీ గర్వం దాన్ని కలుషితం చేసింది. కాబట్టి నిన్ను నా పూజలో ఇక నుండి ఎవరూ ఉపయోగించరాదు. నీ పుష్పం నా ఆరాధనలో నిషిద్ధమైనదవుతుంది. శాపం వినగానే కేతకి దేవత రోధిస్తుంది: ప్రభో, నేను అజ్ఞానంతో అబద్ధం చెప్పాను. మీ సత్యజ్యోతిని మాయం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా పాపంని క్షమించండి అని శివుని ముందు నమస్కరించింది. శివుడు స్నేహంతో అన్నాడు: అజ్ఞానంతో చేసిన తప్పు క్షమించబడుతుంది. కానీ నీవు అహంకారం విడిచిపెట్టి భక్తితో నన్ను పూజించినప్పుడు మాత్రమే నీ శాపం తొలగుతుంది. అందుకే శివుడు చివర్లో ఒక వరదానం ఇచ్చాడు: నీవు నా పూజల్లో నిషిద్ధమైనదప్పటికీ విష్ణు పూజలో, లక్ష్మి ఆరాధనలో నీవు మంగళకారకం అవుతావు. నిన్ను విష్ణు పూజల్లో సమర్పించేవారు పుణ్యాన్ని పొందుతారు.
పుష్పం యొక్క తపస్సుకు మెచ్చి శివుడు ప్రసన్నమై ఇలా అంటాడు, నీ తపస్సు మహత్తరమైనది. జహరా సంగం అనే త్రివేణి సంగమంలో నిన్ను క్షమించి నా పూజలో స్థానం ఇస్తాను. అక్కడ నీ పుష్పం నా పైన అర్పించబడుతుంది. అక్కడే నీకు శాప విమోచనం కలుగుతుంది. గర్వం పాపానికి మూలం, పశ్చాత్తాపం క్షమాపణకు మార్గం. దైవం మనల్ని కఠినంగా శపించినా ప్రేమతో క్షమిస్తుంది అని కేతకీ పుష్పం మనకు నేర్పిస్తుంది. గరుడ పురాణ దృష్టిలో కేతకీ పుష్పం. గరుడ పురాణం అనేది విష్ణు భక్తి ప్రధానంగా ఉన్న గ్రంథం. దీనిలో విష్ణు భక్తి, పాపపుణ్య ఫలితాలు, సంస్కారాలు, పుష్ప నిషేధాలు, శివార్చన నియమాలు మొదలైనవి ఉన్నాయి. ఈ గ్రంథంలోని ఒక భాగం ఆచార కాండంలో పుష్పాల వినియోగం పైన స్పష్టమైన నియమాలు ఉన్నాయి. కేతకీ పుష్పం శివ పూజలో నిషేధమైనది. దానికి కారణం అది ఒకప్పుడు అబద్ధ సాక్ష్యం ఇచ్చింది. అందుకే అది భయంకరమైన శాపాన్ని పొందింది. పూర్వగాథను పునరుద్ఘాటిస్తూ ఇక్కడ గరుడ పురాణం కొత్త కథ చెప్పడం లేదు, కానీ శివ పురాణం, పద్మ పురాణం మొదలైన గ్రంథాల్లో చెప్పిన అబద్ధ సాక్ష్యం, శాపం, నిషేధం అనే అంశాన్ని ధర్మసూత్ర రూపంలో మళ్ళీ బలపరుస్తుంది. ఇది చెబుతున్నదేమిటంటే, ఎవరు అబద్ధానికి సాక్ష్యం ఇస్తారో వారిపైన దైవశాపం తప్పదు. అంటే కేతకి కేవలం పుష్ప నిషేధం మాత్రమే కాదు, సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఫలితానికి శాశ్వత సూచన. గరుడ పురాణంలో పుష్ప నియమాలు. ఆచారకాండం ప్రకారం శివార్చనలో నిషిద్ధించిన పుష్పాలు కేతకి, మాలతి, తామర. చెంపక, బిల్వం పండినదిగా వాడటం, కపిలపత్రం. ఈ జాబితాలో మొదట కేతకీ పుష్పంను పేర్కొనడం దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చూపిస్తుంది. కేతకీ పుష్పం అహితకరం ఎందుకు? గరుడ పురాణం ప్రకారం 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అబద్ధ సాక్ష్యం. కేతకీ పుష్పం బ్రహ్మగారి అబద్ధానికి సాక్ష్యం ఇచ్చింది. దీనివల్ల దైవ కోపం వచ్చింది. అహంకార గంధం. శివుని పూజలో వినయమే ముఖ్యం, కానీ కేతకీ పుష్పం గంధం అతిమత్తుగా ఉండి మనసులో లోకాసక్తిలో పడేస్తుంది. అందుకే గంధం మత్తు కారకం అనే ఆధ్యాత్మిక అర్థంలో ఇది నిషిద్ధమైంది. తమోగుణ ప్రభావం. గరుడ పురాణ ప్రకారం సాత్విక, రాజస, తామస. కేతకీ పుష్పం తామసగుణ పుష్పంగా చెప్పబడింది. శివారాధనలో తామసగుణం హానికరం. గరుడ పురాణ ధర్మార్థం. గరుడ పురాణం చాలా స్పష్టంగా చెబుతుంది, పుష్పం దైవానికి సమర్పించే ముందు దాని స్వభావాన్ని తెలుసుకోవాలి. అంటే దేవుని పూజ అనేది కేవలం ద్రవ్య సమర్పణ కాదు, దాని వెనుక ఉన్న భావం, శుద్ధత, గుణం కూడా ముఖ్యమే. కేతకీ పుష్పం కథ మనకు నేర్పేది. సత్యం విస్మరించి అహంకారంతో చేసిన పూజ ఎంత అందమైన పుష్పముతో చేసినా ఫలించదు. గరుడ పురాణం స్వయంగా విష్ణు పురాణ స్ఫూర్తితో రాసిన గ్రంథం. అందుకే ఇది చెబుతుంది, శివుడు శపించినప్పటికీ విష్ణువు ఆ శాపానికి కూడా కృప చూపుతాడు. కేతకీ పుష్పం విష్ణువు పూజలో పునీతమైనదే. ఇది ఒక గొప్ప తాత్పర్యం. దైవం 2 రూపాల్లో ఒకే సత్యాన్ని చూపుతుంది. శివుడు శాసిస్తాడు, విష్ణువు క్షమిస్తాడు. గరుడ పురాణంలో కేతకీ పుష్పం ప్రస్తావన చిన్నదైనా దాని ధార్మిక గర్భం చాలా లోతైనది అని ఇది చెబుతున్నది. కేవలం పుష్ప నిషేధం కాదు, అబద్ధం, గర్వం, తమసం శివతత్వానికి విరుద్ధం. సత్యం, వినయం, భక్తి మాత్రమే దైవానికి ప్రియమైనవి. ఒక సందర్భంలో భీష్ముడు సుగంధ తత్వాల గురించి వివరించేటప్పుడు వివిధ పుష్పగంధాల గురించి ప్రస్తావించాడు. అందులో ఒకటి కేతకీ గంధం. కేతకీ గంధం అంటే కేవలం పుష్ప సువాసన మాత్రమే కాదు, అది దివ్య సుగంధ ద్రవ్యముగా పరిగణించబడుతుంది. పురాతన కాలంలో కేతకీ పుష్పం నుండి తైలాన్ని తయారు చేసేవారు. కేతకీ పుష్పాన్ని దేవతా పూజలలో, యజ్ఞ సామాగ్రిలో, రాజప్రసాదాలలో వాడుకునేవారు. ఈ పుష్పం ప్రాణవాయువు, సుఖమైన గంధం మరియు మానసిక శాంతికి సంకేతం. ఈ వాసనను యజ్ఞాలలో వాయు తత్వ శాంతి కోసం వాడేవారు. పురాణాల్లో కేతకీ పుష్పం శివార్చనలో నిషిద్ధమని చెప్పబడిన మహాభారతంలో ఇది పవిత్ర గంధ ద్రవ్యంగా పరిగణించబడింది అని ఇది చూపిస్తుంది. కేతకీ పుష్పం స్వభావం పవిత్రమైనదే, కానిది
దైవ కోపం కారణంగా శివార్చనలో మాత్రమే నిషేధం ఏర్పడింది. ఇతర సందర్భాలలో ఇది శుభగంధంగా ఉంటుంది. మహాభారతం మనకు ఒక లోతైన సూత్రం చెబుతుంది. గంధం ద్రవ్య స్వరూపం కాదు, అది మనసులోని సౌందర్య బోధకము. అంటే కేతకీ పుష్పం శాపంతో కూడిన దాని సుగంధ స్వరూపం మాత్రం ఆధ్యాత్మికంగా మనసును ప్రశాంతం చేస్తుంది. కాబట్టి మహాభారతం దృష్టిలో కేతకి అనేది వాసన, మాధుర్యం, మనశ్శాంతిలకు సంకేతం. నడవాలి సంపద సంగమే సంగమేశ్వర దేవతాభ్యర్మా నమస్కారం సమర్పయామి గోత్రోద్భవానాం గోత్రలింగేశ్వర గోత్రోద్భవానాం నామధేస్య సహ సంవానామ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ఈశ్వరస్య భూతానాం బ్రహ్మాధిపతే ప్రజః పంచామృత స్నానం ధారయామి పుష్పాయ సంగమేశ్వరాయ నమః పంచామృత పరోదక స్నానం ధారయామి ఈశానస్య విద్యానాం ఈశ్వర. కేతకి యొక్క పవిత్ర స్థానం వేదకాలంలో పుష్పం అంటే కేవలం పువ్వు కాదు, అది సువాసన, శక్తి, ప్రాణవాయు, ఆత్మశుద్ధికి సంకేతం. సువాసనదాయకమైన మనస్సు నిర్మలతకు దారి తీసే భౌతిక, ఆధ్యాత్మిక శక్తులను సమతుల్యం చేసే ఒక దివ్య మూలికా శక్తి. అందుకే వేదకాలం నుండి కేతకీ పుష్పం మంత్రోచ్చారణ, అగమర్శనం, హవిర్దానం, స్నాన సమయంలో వాడేవారు. వేదవాక్య విశ్లేషణ ప్రకారం కేతకీ పుష్పం
5 తత్వాల సమతుల్యతను సూచకం. భూ పుష్పకాండం స్థిరత్వం. ఆప అంటే నీరు, రస వాసన తీయదనం. తేజస్సు అంటే అగ్ని, గంధం యొక్క వేడిని. వాయు సువాసన వ్యాప్తి. ఆకాశ వాసన మనస్సు చేరిక. కాబట్టి వేద దృష్టిలో కేతకి అనేది పంచతత్వ సమతుల్యను సూచించే పవిత్ర చిహ్నం. ఉపవేద దృష్టిలో గంధవేదం లేదా ఆయుర్వేదం అనే ఉపవేదం ప్రకారం కేతకీ పుష్పం నుండి తీసే తైలము శిరోవ్యాధులు, నిద్రాహీనత, మనోభారం వంటి సమస్యల నివారణలో ఉపయోగపడుతుంది. అంటే తలబరువును తగ్గించి మనస్సును సుగంధంతో ప్రశాంతం చేసే శక్తి కలదని. వేదకాలంలో కేతకీ పుష్పం శుద్ధ గంధ శక్తి, కానీ పురాణ కాలంలో అది అహంకార గంధంగా మారింది. అంటే వాసన గంధం శక్తి తానే కాదు, మన ఉద్దేశం దానిని పవిత్రం లేదా పాపం చేస్తుంది. వేదం చెబుతుంది గంధం బ్రహ్మస్వరూపం అని, పురాణం చెబుతుంది అబద్ధ సాక్ష్యం పాపం అని. వాసన శక్తి కంటే సత్యశక్తి శ్రేష్టమైనది. కాళిదాసు వసంత ఋతువును దేవతల పర్వదినముగా చూపిస్తాడు. వసంతకాలంలో గంధములలో పుష్పములలో కేతకీ పుష్పందే మొదటి స్థానం. కేతకీ పుష్పం వసంతకాలంలో విరబూసి గాలిలో తేలుతూ భూమిని సువాసనలతో నింపుతుంది. కవి కేతకీ పుష్పాన్ని భూమికి మత్తెక్కించిన దివ్య సుగంధంగా వర్ణించాడు. అందుకే వసంతంలో కేతకీ పుష్పాన్ని హృదయధ్వని అని అంటాడు. కుమార సంభవంలో హిమవంతుడు తన కుమార్తె పార్వతీదేవిని వివిధ వనములతో అలంకరించే సమయములో కేతకి మరియు చెంపకమాలలను కూడా అర్పించాడు. ఇక్కడ కేతకి కేవలం పుష్పం మాత్రమే కాదు, దైవిక కాంతి, పావిత్ర్యం మరియు కన్యాశోభకు చిహ్నం. పార్వతీదేవి భగవంతుని పట్ల భక్తితో ఉండగా కేతకీమాల భక్తి, ప్రేమ, సౌందర్యం యొక్క త్రివేణి సమ్మేళనం. రఘువంశంలో కాళిదాసు కేతకీ పుష్పాన్ని రాజమహిళల అలంకరణలో చూపించారు. రాజమహిళలు కేతకీ పుష్పాన్ని తమ కేశాలలో ధరించి ఆ సుగంధాన్ని భవనమంతా పరిమళింపజేసేవారు. ఇక్కడ కేతకి కేవలం పుష్పం మాత్రమే కాదు, స్త్రీల యొక్క సౌందర్యం, ఆత్మవిశ్వాసం మరియు రమణీయతకు ప్రతీక. కేతకీ గంధం ప్రేమను ప్రేరేపించి మనస్సును మత్తెక్కించే సుగంధ పుష్పముగా చూపించబడింది. కేతకీ గంధం ప్రేమ మరియు ప్రకృతి సంయోగానికి చిహ్నం. కాళిదాసు భావ ప్రపంచంలో ప్రకృతి అంటే ప్రేమ యొక్క ప్రతిబింబం. అందులో గాలి గంధాన్ని తీసుకెళ్తుంది. పుష్పాలు మనసును తాకుతాయి. గాలి కేతకీ వాసనను ప్రియురాలి హృదయానికి తీసుకెళుతుంది. అంటే ప్రేమ కల క్షణాల మధ్య సుగంధం ఒక దూతలా మారుతుంది. ఇది కేవలం రసప్రధానత కాదు, ప్రకృతి, ప్రేమ, మానవ హృదయం మూడింటి సంయోగానికి సంకేతం. భారత సాహిత్య సంస్కృతిలో కేతకి ఒక రసభావన పుష్పంగా పరిణమించింది. శాపం దాని పవిత్రతను తొలగించలేదు, అది కవిత్వంలో మరింత మాధుర్యంగా మారింది. సుగంధం దివ్యమైనదే, కానీ దాన్ని ఆస్వాదించే హృదయం పవిత్రమయ్యుండాలి. కేతకీ పుష్పం అంటే మనసులోని మాధుర్యాన్ని, ప్రేమను, పవిత్రతను గంధరూపంలో అనుభూతి చెందడం.
తులసి, మల్లె, చెంపక వంటి పుష్పాలను ఉంచితే పాములు వాటి వాసనకు ఆకర్షితులవుతాయి. ఇది భక్తి ప్రక్రియలో దైవిక రక్షణ, శుద్ధి సంకేతంగా పరిగణించబడుతుంది. మరిన్ని ఆలయ చరిత్ర విశేషాలతో మరల మీ ముందుంటాము. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.